ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఇదొక ముఖ్యమైన స్థలము, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన స్థలము. ప్రతిదినము లక్షలాది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. ఇది బ్రెజిల్ దేశంలో ఉన్న రియో అన్న పట్టణము. ఈ పట్టణము వెనుక చూస్తున్నారా, ఇదే ప్రపంచ వింతలలో ఒకటిగా ఉన్న యేసుక్రీస్తు శిల్పము. చాలా ఎత్తైన కొండపైన ఒక 30 అడుగులు ఎత్తైన పీఠముపై దానిపై 98 అడుగుల ఎత్తైన యేసుక్రీస్తు యొక్క శిల చేతులను చాపినట్లు ఉంచి ఉన్నారు. ఆ శిల్పమును తయారు చేసి దాదాపు 100 సంవత్సరములు కావస్తున్నది. ఒకే క్వారీ నుండి రాళ్లను తెప్పించారు. 60 వేళ్ల రాళ్లను ఉంచి ఈ శిల్పమును తయారు చేశారు. ఈ పట్టణమును దేవుడు ఆశీర్వదించినట్లు దానిని చేశారు అప్పట్లోనే. అయితే చేతులు చాపి ఉన్న యేసుని చూసినప్పుడు, ప్రయాసపడి భారం మోయుచున్న వారులారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అన్న వేదవాక్యమే జ్ఞాపకంలోకి వస్తుంది. ఇది ప్రపంచ వింతలలో ఒకటిగా భావించినందున ప్రతిరోజు లక్షలాది ప్రజలు ఇక్కడికి వచ్చి దీన్ని చూచుటకు గుంపులు గుంపులుగా వస్తున్నారు. చాలా ఎత్తైన శిఖరం మీద దీన్ని ఉంచినందున ఆశ్చర్యముగా ఉన్నది. 100 సంవత్సరాలకు ముందు ఎలా వీటన్నిటినీ తీసుకుపోయి ఎలా వీటిని ఎత్తైన స్థలంలో అమర్చారన్నది చాలా ఆశ్చర్యమే. అయినా ఈ ప్రజలు యేసే మమ్ములను ఆశీర్వదించుచున్నారని జ్ఞాపకము చేసుకొనుటకు యేసుకొక ఉన్నత స్థలమును ఇచ్చినది చూడగలుగుచున్నాము. సరే, ఈ దినము దేవుడు నాకే వాక్యము ఉంచారు అని అడుగుచున్నారా? ఒక ప్రార్థన, దేవుని చూసి ప్రార్థించే ఒక ప్రార్థన. ప్రార్థనలో అనేకమైన ప్రార్థనలు వేదములో వ్రాయబడి ఉన్నవి కదా. అయితే ఈరోజు నెహెమీయా 13వ అధ్యాయము 31వ వచనములో, నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము. దేవుని వైపు చూసి, నా దేవా మేలు కలుగుటకై నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడు మీకొక మేలు కావాలి. పిల్లల కార్యంలోను, భర్త కార్యములోను, భార్య కార్యములందు, ఉద్యోగంలో, బిజినెస్లో, సేవలో ఒక మేలు జరగనంటుంది, ఆటంకంగా ఉన్నది కదా. ఆ మేలు జరగాలి. యేసే మేలు చేయువారు, ఆయన మంచివారు, మేలు చేయువారు, మేలు చేయువారై తిరుగుచుండెను అని మనం వేదంలో చూస్తున్నాము. కనుక ఆయన యొద్ద ఆ మేలు ఉన్నది. అయితే ఆ మేలు పొందుకొనుటకు మీరు ప్రార్థించాలి, మీరు విన్నవించాలి. నా దేవా మేలు కలుగుటకై నన్ను జ్ఞాపకము చేసుకొనుము. నిజముగా మీరు యేసువైపు చూసి మొర్రపెట్టినప్పుడు ఆయన ఏమి జ్ఞాపకము చేసుకుంటాడు? మీకు మేలు కలుగుటకై ఆయన శిలువలో మరణించినది జ్ఞాపకము చేసుకుంటారు. మీ పాపములను, శాపములను, వ్యాధులను శిలువలో మోసినారు. మిమ్ములను ఆశీర్వదించుటకు తననే బలిగా అర్పించుకున్నారు కదా. దాన్ని ఆయన జ్ఞాపకము చేసుకుంటారు. జ్ఞాపకము చేసుకుని మీకు కావలసిన మేలులను ఇచ్చెదరు. కనుక మీరు నిజమైన హృదయంతో, యేసు నాకు మేలు కలగాలి, ఈ కార్యంలో మేలు కావాలి, నన్ను జ్ఞాపకము చేసుకొనుడి అని నిజముగా మీరు ప్రార్థించి చూడండి. ఈ దినం ఆ మేలు జరుగును. ఆ మేలుకై మార్గం తెరవబడును. అద్భుత మార్పును చూచెదరు. ఇప్పుడు ప్రార్థించెదరా? 1 నిమిషం అలాగే చెప్పండి. నా దేవా యేసయ్యా, నాకు మేలు కలుగుటకై నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఈ కార్యములో నాకొక మేలు కలుగును గాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.